ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే సద్గురుస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులైన భీమనేని వంశీకిరణ్ గారికి, మనల్ని వెనకుండి నడిపిస్తున్న మన గురువుగారైన హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్‌లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనం గత క్లాస్‌లో ప్రారబ్ధ కర్మలు ఎలా ఉంటాయి? ప్రారబ్ధం అంటే ఏంటి? సంచిత కర్మలు అంటే ఏంటి? మొదలైన విషయాల గురించి తెలుసుకున్నాం కదా! సో, ఈ ప్రారబ్ధ కర్మ రావడానికి క ఎలాగా నేచర్ అనేది ఇస్తుంది. వాటికి ఎలాంటి సహాయక చర్యలు, సహాయక కర్మలనేవి ఉపయోగపడతాయి. అలాగే మరి మన ప్రారబ్ధాన్ని మార్చుకునే ప్రారబ్ధ కర్మల్ని మార్చుకోవడానికి గాని, తగ్గించుకునే అవకాశం ఉందా? లేదా? ఉంటే ఎలాంటి ఆహ్, పనులు చేయడం ద్వారా మనం వాటి నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం మాస్టర్స్. అంటే మనం గత క్లాస్‌లో చెప్పుకున్నాం గదా! ప్రారబ్ధ అంటే మనము గతంలో ఎన్నో జన్మల్లో చేసిన వాటన్నిటిలో నుంచి సంచితంలోంచి ఈ జన్మలో మనం తెచ్చుకునే కర్మలే ప్రారబ్ధ కర్మలు అని. అలాగే మనం ఈ ప్రారబ్ధ కర్మల్ని ఎలాగ చేస్తాము అంటే 3 రకాలుగా చేస్తాము. అవేంటి అంటే మానసికంగా ఆలోచనల రూపంలో గాని, శారీరకంగా చేతల ద్వారా గాని, అలాగే కొన్ని కర్మలు మాటల ద్వారా గూడా చేస్తూ ఉంటామని తెలుసుకున్నాం గదా! అయితే ఆహ్, మన మనం చేసిన కర్మలు సుకర్మలనేవి ఎక్కువగా ఉంటే ఈ జన్మలో ఎక్కువ సుఖాలని అనుభవిస్తాం. అలాగే మనం చేసినవి కుకర్మలు ఎక్కువగా ఉంటే, దుష్కర్మలు ఎక్కువగా ఉంటే ఆహ్, దుఃఖపూరిమ దుఃఖపూరితమైన జన్మని మనం తెచ్చుకుంటామని చెప్తున్నారనమాట. అయితే ఈ 2 సమపాలలో ఉంటే అప్పుడు సాధారణమైన జన్మని అనుభవిస్తూ ఉంటాం. సో, అందుకని మనం అనుకుంటాం వాడికి అన్ని సుఖాలే ఉన్నాయి అని అనుకోని. అంటే ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఎలాంటి కర్మల్ని తెచ్చుకున్నారు. కొంతమంది ఎక్కువగా ఓన్లీ ఆహ్, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎక్కువ కష్టాలుండవు. అలాగని ఎక్కువగా భోగాలు గూడా ఉండవు. నార్మల్‌గా అలాగా సాఫీగా సాగిపోతూ ఉంటుందనమాట. అంటే ఇక్కడ ఏం ఏం చెప్తున్నారు అంటే దుఃఖాలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళు ఈ జన్మకి ఎక్కువగా ఆహ్, కర్మల్ని తెచ్చుకున్నారు అని అనుభవించడానికి. అందుకని మనకు సార్ చెప్తూ ఉంటారు గదా! ఎప్పుడైనా గూడా ఎవరైనా ఎక్కువగా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళని మనము అప్రిషియేట్ చేయాలి. మీరు చాలా గ్రేట్ సోల్ అని జెప్పి వాళ్ళని మనం మెచ్చుకోవాలి గానీ, నువ్వు ఎన్ని పాపాలు చేశావో అందుకే నీకిలాంటి బాధలొచ్చినాయని ఎప్పుడు గూడా మనం హేళనగా గూడా ఎవరి గురించి మాట్లాడగూడదు. వాళ్ళు గ్రేట్ సోల్ అన్నమాట. ఎందుకంటే అన్ని కష్టాలని ఒకే జన్మలో అనుభవించుకోవడానికి తెచ్చుకున్నారు అంటే, ఆ సోల్ అనేది చాలా స్ట్రాంగ్ సోల్ అని మనకిక్కడ సార్ గూడా చాలా సార్లు చెప్పారు గదా మాస్టర్స్. కాబట్టి ఎవరైనా ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటే, మనం ఎప్పుడు గూడా వాళ్ళని ఆహ్, చిన్న చూపుతో మాట్లాడగూడదు అన్నమాట. ప్రారబ్ధ కర్మల్ని అనుభవించడానికి వీలుగా దేశం, ఆర్థిక స్తోమత, తల్లిదండ్రులు, కుటుంబ పరిస్థితులు, చదువు, వృత్తి, వివాహం ఇలాంటి ఎన్నో పరిస్థితులని పరిగణలోకి తీసుకొని మనం వస్తామని తెలుసుకున్నాం గదా మాస్టర్స్. అయితే ఒక్కోసారి వందల ఏళ్ల పాటు ఆగి, ఆ తర్వాత మనం జన్మించాల్సి రావచ్చు. సాధారణంగా అలా ఆగడం మహాత్ముల విషయంలోనే జరుగుతూ ఉంటుంది తప్ప, సామాన్యుల విషయంలో కాదని పెద్దలు చెప్తారు. అంటే ఆహ్, ఈ విషయాన్ని కూడా చాలా సార్లు మనకి వంశీ సారు చెప్పారు. ఏంటి అంటే మహాత్ములు అంటే ఒక ఉన్నతమైన జన్మ తీసుకోవాలి. ఇప్పుడు పత్రి సార్ లాంటి వాళ్ళు గాని, వంశీ సార్ లాంటి వాళ్ళు గాని, పెద్ద పెద్ద యోగులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ఉత్తమమైన జన్మ తీసుకోవాలి అంటే వాళ్ళు చాలా వెయిట్ చేయాల్సి ఉంటుందంట. అంటే మరి అలాంటి ఉన్నతమైన జన్మ రావాలి అంటే అన్ని పరిస్థితులు అనుకూలించాలి. అన్నీ బావుండాలి. ఆహ్, కాబట్టి ఎక్కువ టైమ్ పీరియడ్ తీసుకుంటారంట జన్మ తీసుకోవడానికి. కానీ నార్మల్‌గా వాళ్ళకి ఏంటి అంటే ఏదో ఒక నార్మల్ వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోరంట. కాబట్టి ఆహ్, అంటే ఇక్కడ జన్మ అనేది ఊరికే రాదు. వాటికి గూడా పైన ఎంతో ప్రాసెస్ ఉంటుంది మాస్టర్స్. ఆహ్, అంటే కరెక్ట్‌గా తెలీదు. వంశీ సార్ గూడా ఇలా అంటే ఈ హైట్ ఉండాలి, ఇలాంటి కుటుంబం ఉండాలి, ఇలాంటి తల్లిదండ్రులు ఉండాలి, ఇలాంటి పరిస్థితులు ఉండాలి అనేది మనం ఎంచుకుంటాం గాబట్టి, అవన్నీ ఎంత క్వాలిటీగా ఉంటాయో, ఎంత హైగా ఉంటాయో, మనం తీసుకున్న టైమ్ పీరియడ్ గూడా అలాగే ఎక్కువగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే మనకు తెలుసు కదా! 'ఒక యోగి ఆత్మకథలో' పరమహంస యోగానంద గారు కూడా చెప్పారంట. అలాంటి పరమహంస యోగానంద ఆహ్, అది తీసుకోవడానికి ఆయన గూడా చాలా కాలం వెయిట్ చేశారంట. అలాంటి ఉన్నతమైన జన్మ తీసుకోవడానికి ఆయన గూడా చాలా టైం వెయిట్ చేశారంట.
అయితే మనం ఆచరించిన కర్మ మనం చేసే ఫోన్ కాల్ లాంటిది. అంటే దేవుడి సూపర్ కంప్యూటర్‌లో అది తక్షణం నమోదైపోతుంది. మరి మనం ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాము. ఎప్పుడు చేస్తే అప్పుడు వెంబడే మనకి ఆ ఫోన్ కాల్‌కి తగ్గ బిల్లు రాదు గదా మాస్టర్స్. ఎప్పుడొస్తుంది? ఎవ్రీ మంత్ ఫస్ట్‌కి గాని అలాగా ఒక టైమ్ పీరియడ్ ఉంటుంది. ఈ టైమ్ పీరియడ్ వరకి, ఈ టైం నుంచి ఈ టైమ్ పీరియడ్ వరకి నువ్వు ఎన్ని కాల్స్ మాట్లాడావు, ఇన్‌కమింగ్స్ ఎన్నున్నాయి అంతా కాలిక్యులేట్ చేసి మనకొక బిల్ అనేది వస్తుంది కదా! సో, అలాగే అలాగే కర్మ ఫలితాలన్నవి గూడా ఆహ్, మన ప్రారబ్ధం ఆహ్, దాని ప్రకారంగా చెల్లించాల్సి ఉంటుందంట. బిల్లు వచ్చేదాకా ఎలాగైతే మనం ఆగి మూల్యం చెల్లిస్తామో, అలాగే మనం చేసిన కర్మలు అనేవి పక్వానికి వచ్చినప్పుడే మనం అది అనుభవిస్తామనమాట. ఎప్పుడంటే అప్పుడు గాదు. దానికి అది మంచి అయినా, చెడు అయినా దాని ఫలితం మనకి రావాలి అంటే, అది ఒక పక్వానికి వచ్చినప్పుడే మనం దాని యొక్క ఫలితాన్ని, కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తామని చెప్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు ఒక చెట్టు నాటాము, మొలకలొచ్చాయి. వాటికి చిగురు వేయగానే మనం తెంపం గదా! చిగురించాలి, తర్వాత కాయ గావాలి, పిందెలు రావాలి, పిందె నుంచి కాయగా మారాలి. కాయ తర్వాత పండిన తర్వాతనే మనం ఆ పళ్ళని గాని తీసుకుంటాం గదా! అలాగే అన్నమాట. ఎప్పుడైతే మన కర్మలనేవి పరిపక్వానికి వస్తాయో అప్పుడే వాటి యొక్క ఫలితం అనేది మనకు లభిస్తుంది అని చెప్తున్నారనమాట. సో, ఇక్కడ ఇంకేం జెప్తున్నారు అంటే, మనం చేసిన కర్మ తాలూకు ప్రతిఫలానుభవం సమయం వచ్చినప్పుడు మనం అనుభవించే ప్రతిఫలం మనం చేసిన కర్మ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది అని జెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్‌లో కొంత అమౌంట్ దాచుకున్నామనుకోండి. అప్పుడేమవుతుంది? మనం కొన్ని సంవత్సరాల పాటు అలాగే బ్యాంక్‌లో పెడితే వాటికి బ్యాంక్ వాళ్ళేం చేస్తారు? డబ్బును దాచుకున్నందుకు దానికి ఇంట్రెస్ట్ కలిపిస్తారు కదా! సో, మనము మళ్ళీ మన అమౌంట్ మనం తీసుకున్నప్పుడు ఎలాగైతే వడ్డీతో కలిపి మనకు మన అమౌంట్ ఇస్తారో, మన కర్మల తాలూకు ఫలితాన్ని గూడా మనం అలాగే చేసిన దానికంటే అనేక రెట్లు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఉదాహరణకి ఒక మామిడి టెంకని పాతితే, అది పెద్ద చెట్టై మనం ఒక్కటే నాటుతాం. కానీ చెట్టు ఫలాలనిచ్చేటప్పుడు కొన్ని వందల పండ్లనిస్తుంది కదా! అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఫలితాన్ని అనుభవించే ఒకరు సన్యాసిగా పుడతారు. ఒకరు సంసారిగా పుడతారు. ఒకరికసలు పిల్లలు పుట్టరు. ఒకరికి ఎక్కువ సంతానంతో ఒకరికేమో ఎక్కువ సంతానం ఉంటుంది. అలాగే ఒకరు ఏ జాబులు లేక బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఫారెన్‌లో జాబ్‌లొస్తాయి. 1, 2 ఆఫర్‌లు గూడా ఒస్తాయి. అలాగా ప్రతి ఒక్కరు గూడా వాళ్ళు చేసిన కర్మల ఫలితాలను బట్టే అలాగా ఉంటాయి అని చెప్తున్నారు మాస్టర్. సో, సంచిత కర్మల్లోంచి మనకి ఈ జన్మకి అనుభవానికి వచ్చే కొన్ని మంచి చెడుల కర్మల ఫలితాలను అనేక విధాలుగా అనుభవించాల్సి ఉంటుంది. అంతే. అవి కొన్ని మంచివి తెచ్చుకుంటాం, కొన్ని చెడ్డయి తెచ్చుకుంటాము. ఎందుకంటే ఎప్పుడూ సాఫీగా సాగిపోతుంటే లైఫ్‌లో ఎవరికీ గూడా కిక్ అనేది ఉండదు గదా మాస్టర్స్. ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అప్పుడే నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి హార్ట్ బీట్ మనము హాస్పిటల్‌లో చూసినప్పుడు హార్ట్ బీటు కానీ పల్స్ గాని ఎప్పుడు ఇలాగా ఉంటే వాడి లైఫ్ ఎండ్ అయిపోయింది, డెడ్ అయిపోయిందనే చెప్తారు. ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే వాడు బ్రతికున్నట్టు. సో, అలాగే మన లైఫ్‌లో మంచి చెడులనేవి మిక్సప్ అయి ఉంటాయి. అలా ఉన్నప్పుడే మనం జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్తూ నేర్చుకోవడానికి అనేక విషయాలు ఉంటాయి మాస్టర్. సో, ఈ కర్మల ఫలితం అనేది యోగులకైనా, అయోగులకైనా ఎవ్వరికైనా గూడా తప్పించుకునే వీలే లేదు. ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే అని నిక్కచ్చిగా ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అయితే ప్రారబ్ధ కర్మల్ని ఎవరు కూడా తప్పించుకోలేరని హిందూ మత శాస్త్రాలన్నీ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నాయి. ప్రారబ్ధ కర్మని మనకి తెలిసినా, దాని నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే, అది అసాధ్యమని శాస్త్రాలు గూడా చెప్తున్నాయంట మాస్టర్. ఎలాగైతే ఒక బాణాన్ని మనం టార్గెట్ చేసి వదులుతామో, ఆ బాణం వెనక్కి వచ్చే అవకాశం ఎప్పుడు గూడా ఉండదు. సో, అలాగే మనం చేసిన కర్మలకి ఫలితం అనుభవించడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్తున్నారు మాస్టర్. అలాగే ప్రారబ్ధ కర్మల్ని అనుసరించి జీవుల గతిని జగాన్నంతా కూడా నడుపుతున్నది. అంటే ఈ ఈ మనకు చెప్తారు గదా! ఈ యూనివర్స్ అంతా గూడా కర్మ చక్రం అనే సిద్ధాంతం పైనే నడుస్తూ ఉంటుంది. ఏది జరగరాదని నిర్ణయించబడిందో అది జరగదు. ఏది జరగవలసి ఉందో అది మీరెంత
ఆహ్, ఆపాలని ప్రయత్నించినా గూడా అది జరిగి తీరుతుంది. అంటే ఏది జరగాలో అదే జరుగుతుంది. మనకి 'రజనీకాంత్' గూడా ఒక డైలాగ్ చెప్తాడు గదా! రావాల్సింది ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. దక్కనిది ఎప్పటికి కూడా దక్కదు అని. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకా ఫలితం వచ్చేది లేదనుకోండి, మనం ఎంత ప్రయత్నం చేసినా గూడా అది రాదు. కొన్నిసార్లు మనం ఏ ప్రయత్నం చేయకుండానే మనకి కొన్ని కొన్ని వచ్చేస్తుంటాయి. అది ఎందుకు అంటే మనం చేసిన కర్మల ఫలితాలే అలా మనకి వస్తాయని చెప్తున్నారు మాస్టర్. అయితే మరి ప్రారబ్ధం అనేది ఎందుకు మారదు అనేది ఇక్కడ చెప్తున్నారు. ప్రారబ్ధ కర్మఫల భోగాలను నివారించే పద్ధతిలో అంటే కర్మఫలాలను నివారించేది ఎవరికైనా వీలై ఉండుంటే నలమహారాజు గాని, రాముడు గాని, ధర్మరాజు గాని ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ గూడా అరణ్యాల అరణ్యవాసం చేసి దుఃఖపడి ఉండేవాళ్ళు గాదు. ఎందుకంటే అది వాళ్ళ ప్రారబ్ధంలో ఉంది అది జరగాలని. కాబట్టే జరిగింది. మరి ప్రారబ్ధాన్ని మార్చే అవకాశం గాని, వీలు గాని ఉండుంటే వాళ్ళలాంటి అవస్థలు పడి ఉండేవాళ్ళు కాదు గదా! అని చెప్తున్నారనమాట. కాబట్టి కష్టాలను తొలగించుకునే పరిహార పద్ధతులు ఉండి ఉంటే, భార్యని అడవుల పాలు చేసిన నలుడు, భార్యని మరొకరు ఎత్తుకుపోగా రాముడు, భార్య వస్త్రాపహరణాన్ని అది తన సమక్షంలో నిండు సభలో జరగగా నిస్సహాయంగా చూసిన ధర్మరాజు వంటి మహానుభావులంతా తగిన పరిహారాలు చేసి వాటిలోంచి బయటపడేవారు. చూసారా? సో, ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళ ప్రారబ్ధం నుంచి తప్పించుకునే అవకాశం అనేది ఎవ్వరికీ గూడా ఉండదు. అలా ఉండుంటే అలాంటి కష్టాల నుంచి వాళ్ళు బయటపడి ఉండేవాళ్ళు కదా! అని చెప్తున్నారనమాట. అలాగే ప్రారబ్ధ మృత్యుని దాటాలని పరీక్షిత్ మహారాజు పాము కాటుకు గురి కాకుండా ఉండడానికి ఆయన తెలుసు కదా మాస్టర్ పరీక్షిత్ మహారాజుకి పాము కాటు వల్ల చనిపోతాడని ఆయనకు తెలుస్తది. ఆయన ఎంత కట్టుదిట్టంగా చేస్తాడో అసలు ఒక చిన్న పురుగును గూడా లోపలికి రానియకుండా అంత పకడ్బందీగా చేస్తాడు. అయినా సరే ఏమవుతుంది చివరికి తినే ఒక పండులో నుంచి ఒక పురుగు ఇలా బయటికొచ్చి ఆహ్, దానివల్ల ఆయన చనిపోతాడు. సో, ప్రారబ్ధం అనేది ఎవ్వరికైనా తప్పదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అలాగా మహానుభావులే ప్రారబ్ధ కర్మ ఫలాన్ని తోసివేయలేకపోయారు. ఇక సామాన్యుల విషయం చెప్పగలమా? సో, చూడండి వాళ్ళు ఎలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఎలాంటి మేధస్సు ఉంది వాళ్ళకి. ఎలాంటి సాధనలు చేశారు వాళ్ళందరూ. పురాణంలో మనం విన్న వాళ్ళందరూ గూడా. మరి అలాంటి వాళ్ళకే ప్రారబ్ధం తప్పలేదు అంటే, మరి మనలాంటి వాళ్ళ విషయంలో ఏమైనా మారుతుందా? అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. అలాగే ఏ జీవికైనా భూతకాలంలో చేసిన కర్మను బట్టి ఈరోజు నిర్మాణమై ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలి అంటే ప్రతి జీవి పూర్వకర్మల తయారీ సరుకు. పూర్వం అతను నీచపు పనులు, అశుద్ధమైన కర్మలు చేసి ఉంటే ఇప్పుడు నీచ జన్మని, అలాగే ఉన్నతమైన శుద్ధ కర్మలు చేసి ఉంటే ఆహ్, ఇ ఇప్పుడు ఉన్నతమైన జన్మని పొందుతాడు. అదే ఇందాక చెప్పుకున్నాం గదా! మనం ఎక్కువగా దుష్కర్మలు చేసి ఉంటే దుఃఖపూరితమైన జన్మ. అలాగే మంచి పనులు చేసి ఉంటే భోగవంతమైన జీవితాన్ని మనం తెచ్చుకుంటామని చెప్తున్నారనమాట. కాబట్టి ఏదైనా సరే మనం ఇప్పుడు మన లైఫ్ ఇలా ఉంది. మన లైఫ్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి మనం గతంలో చేసుకున్న కర్మల ఫలితమే ఈ జన్మ. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మాస్టర్. ప్రారబ్ధం పూర్వకాలానికి సంబంధించి నేడు అనుభవించేదే. వెనకటి కర్మల వల్ల ఈ రోజు ఏర్పడింది. క్లియర్ ఉంది గదా మాస్టర్స్. మనం గతంలో ఏదైతే చేశామో దాని యొక్క ఫలితమే ఈరోజు నడుస్తున్న ఈ కాలము మనకి. ఓసారి చేసిన కర్మలని మనం మళ్ళీ వెనక్కి వెళ్లి మార్చుకోలేము. దాంతో వాటిని అనుసరించి వచ్చిన నేటి ప్రారబ్ధాన్ని కూడా మనం మార్చలేం. కాబట్టి మనం ఎలాగైతే గతంలో చేసిన కర్మల్ని ఇప్పుడు మార్చలేం కాబట్టి, వాటి యొక్క ఫలితాలను గూడా మనం ఇప్పుడు మార్చలేము అని చెప్తున్నారనమాట. ప్రారబ్ధ కర్మ ఎంత శక్తివంతమైందో తెలియజేయడానికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మాస్టర్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి ఒకసారి. ఆ స్టోరీ ఏంటంటే, ఒక నాస్తికుడు ఉంటాడనమాట. అంటే దేవుడు అంటే నమ్మని వాళ్ళు. ఓ రాత్రి తన దుకాణంలో కూర్చొని బట్టలు కుడుతూ పక్కనే గుళ్ళో హరిదాస్ చెప్పే హరికథ వింటాడనమాట. ఒకతను టైలర్ ఉంటాడనమాట. ఆయన ఆయన షాప్‌లో టైలరింగ్ చేసుకుంటూ పక్కన గుళ్ళో హరికథలు చెప్తూ ఉంటారు గదా! అది వింటూ తన పని తను చేసుకుంటుంటాడనమాట. అప్పుడు ఆ హరిదాస్ ఏం చెప్తుంటాడు, ఆయన చెప్పే బోధనల్లో ఏముంటుంది అంటే, విధిని ఎవరు తప్పించుకోలేరు. చెడైనా, మంచైనా సరే దానికి మనం తల ఒగ్గి తీరాల్సిందే అని చెప్తాడనమాట. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఆహ్, మూలం అది ఉంటుందనమాట. ఎవరు గూడా విధి నుంచి తప్పించుకోలేరు అని. అప్పుడే ఈ నాస్తికుడు ఏం చేస్తాడు వెళ్లి,
ఎందుకలా చేయలేము? మన ప్రయత్నంతో ఏదైనా సాధించగలుగుతాము. లేనిది గూడా మనం అంటే ఓటమి ఉందనుకో మన ప్రయత్నంతో దాన్ని గెలుపుగా మార్చుకోవచ్చు. ఏదైనా సాధ్యమే అని ఆయనతోని డిబేట్‌కి దిగుతాడనమాట. వాదిస్తాడాయనతోని. అయితే హరిదాస్‌కి కొంచెం నాలెడ్జ్ ఉంటది. కొంచెం శక్తి ఉంటదనమాట. అన్ దాని ద్వారా ఏం చేస్తాడంటే ఆయన జీవితంలో రాబోయేదాన్ని జూసి, ఆ టైలర్ జీవితంలో ఏం జరుగుతుందో ఈయన జూసి ఆయనకి జెప్తాడనమాట. ఏంటి అనంటే, "ఈ రాత్రికి నీకు బాగా ఆకలేస్తది. అయినా సరే ఎవరో ఒకరు బలవంతంగా తినిపిస్తే తప్ప నువ్వు తినవు. అలా అని నీ తలరాతలో రాసి ఉంది. దాని నుంచి నువ్వేమన్నా తప్పించుకోగలుగుతావేమో ట్రై చెయ్యి" అని చెప్తాడనమాట. అంటే ఈయన తినడు. ఈయనకు ఆకలేస్తుంది. అయినా సరే ఈయన చేతులతోని తినడనమాట. బలవంతంగా నాకు వద్దు, వద్దన్నా సరే బలవంతంగా నీ నోట కుక్కుతారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ నీకు జరగాలనుంది. ఇప్పుడు నీకు ఏం జరుగుతుందో తెలిసింది గదా! సరే తెలిసిన దాన్ని నువ్వు మార్చగలుగుతావేమో ట్రై చెయ్యి అని చెప్తాడనమాట. అంటే ఆయనేమంటాడు, తినాలా, తినగూడదా అన్న స్వాతంత్రం నాకుంది. నాకు ఆకలేసినా సరే, ఆకలేసినప్పుడు తినాలా, వద్దా అనే స్వేచ్ఛ నాకుంది కాబట్టి, నేను దాన్ని ఉపయోగించుకొని ఏం జేస్తానంటే, రేపటి వరకు నేను తినను. నేను చచ్చిపోతున్నా సరే తినను. ఆకలేస్తున్నా ఏది ఏమైనా నేను తినను. రేపు ఉదయం మళ్ళా మీ దగ్గరకొచ్చి, మీరు చెప్పింది తప్పని ప్రూవ్ చేసిన తర్వాతనే నేను తింటాను అని చెప్తాడనమాట. సరే అలాగే చెయ్యి అని జెప్పి హరిదాస్ జెప్తాడు. అప్పుడేమైతది, వాళ్ళ అప్పుడే వాళ్ళ ఆవిడ ఇంటి నుంచి ఆ టైంలో వాళ్ళ ఆవిడ ఇంటి నుంచి క్యారేజ్ తీసుకొనొస్తదనమాట ఆయనకి. తీసుకొచ్చి తినండి ఇంక చీకటవుతుంది గదా! నైటంతా గూడా మీరు బట్టలు కుట్టాలి గదా! భోంచేయండి అంటే, ఆయనేమంటాడు, "వద్దు నాకు ఆకలిగా లేదు. నేను నాకొద్దు" అని అంటాడనమాట. ఆమె ఏమంటది, "ఆకలి లేకపోతే పర్వాలేదు. నేను 2 ముద్దలు కలిపి పెడతాను. కనీసం కొంచెమైనా తినండి. పని చేయాలంటే శక్తి గావాలి గదా! తినండి" అని కొంచెం బ్రతిమలాడుతదనమాట. అప్పుడేం జేస్తాడింకా, ఈమె ఖచ్చితంగా ఈడుంటే నాకు బలవంతంగా తినిపించేటట్టుంది. అలా తినిపిస్తే మళ్ళీ హరిదాస్ చెప్పిందే కరెక్ట్ అయితదని ఆయనేం జేస్తాడు, భార్యకు తెలియకుండా ఆహ్, ఆ పక్కన ఉన్న అడవిలోకి పారిపోతాడనమాట. పారిపోయి ఒక చెట్టెక్కి, ఆ చెట్టు కొమ్మ లోపల దాక్కుంటాడు. అంటే మార్నింగ్ వరకు దిగకుండా అక్కడ దాక్కుంటే ఎవరికీ కనబడకుండా ఉంటది గదా! సో, అప్పుడు తినాల్సిన అవసరం ఉండదు గదా! ఆహ్, అప్పుడు నేను జెప్పింది కరెక్ట్ అయితదని జెప్పి అలా అడవిలోకెళ్ళి ఒక చెట్టు పైన కొమ్మల మధ్యలో ఎవరికీ కనబడకుండా కూర్చుంటాడనమాట. అప్పుడు ఏమైతది ఆహ్, అక్కడి నుంచి ఒక ముగ్గురు బాటసారులు వెళ్తుంటారనమాట. వెళ్తూ అతని దర్జీ ఎక్కడైతే చెట్టు పైన కూర్చున్నాడో ఆ చెట్టు దగ్గర ఆగేసి వాళ్ళు తెచ్చుకున్న అన్నం మూటలు తీస్తారనమాట. అంటే బాటసార్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే అప్పట్లో చెద్దన్నం మూటలు, కొంచెం తినడానికి ఫుడ్ అలా తీసుకెళ్ళేవారు గదా! తిందామని అన్నం మూటలు విప్పి కూర్చుంటారనమాట. వాళ్ళేం చేశారు రాత్రికి ఆ చెట్టు కింద విశ్రమించి మర్నాడు ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలనుకుంటారనమాట. నైట్‌కి తినేసి అక్కడే పడుకొని మార్నింగ్ ఎళ్దామని అనుకుంటారు. అప్పుడు విస్తల్లో అన్నం వడ్డించుకొని తినబోతుండగా దగ్గర నుంచి పెద్ద పులి గాండ్రింపు వినిపిస్తుంది. అయితే వాళ్ళు అలా తిందామని జూసే వరకి అడవి గదా! ఒక పులి సౌండ్ వినిపిస్తదనమాట. వినిపించే వరకి వాళ్ళు ముగ్గురు లేచి భయంతోని పారిపోతారు. అమ్మో! పులొస్తుంది. పులొస్తే మనల్ని తినేస్తుందన్న భయంతోని వాళ్ళక్కడి నుంచి పారిపోతారనమాట. అయితే వాళ్ళు వదిలిన ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించడమే గాకుండా వాటి నుంచి కమ్మటి వాసనలు వేసాగాయి. ఇది తనకి పెట్టిన అయితే వాళ్ళు అన్నం మూటలు ఓపెన్ చేసి పెట్టిపోయారు గదా! అవన్నీ ఇగ మంచిగా స్మెల్ ఒస్తుంటాయన్నమాట. గుమగుమలాడుతూ ఉంటాయి. ఆ! అది పైన ఉన్నాడు గదా! అదే చెట్టు పైన ఉన్నాడు గదా! దర్జీ ఆయన ద టైలరు. ఆయనకి ఆ స్మెల్స్ అన్నీ ఒస్తుంటాయన్నమాట. తినాలనిపిస్తది. ఆకలవుతుంటది. తినాలనిపిస్తది. మళ్ళీ వెంబడే ఆయన గుర్తు చేసుకుంటాడన్నమాట. ఓహో! నేను నాకిది పరీక్ష. నేను తింటానా లేదా అని పరీక్షకి నాకిది నా ముందుకొచ్చింది. సో, ఏదేమైనా సరే నేను తినగూడదు అని జెప్పేసి ఏం జేస్తాడంటే నిద్రపోతాడన్నమాట. నిద్రపోయిన తర్వాత ఏమవుతది? ఆహ్, నిద్రపోయినంక కాసేపటికి అక్కడేదో సౌండ్ అవుతది. సౌండ్ అయినప్పుడు ఏమైతదంటే అక్కడ వేరే ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు. ఈ అన్నం తెచ్చుకున్న వాళ్ళు గాకుండా వేరే ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారన్నమాట. వాళ్ళెవరు అంటే ముగ్గురు దొంగలు. వాళ్ళు అంత పక్క గ్రామంలో దొంగతనం జేసి ఇక్కడికొస్తారనమాట. వాళ్ళేమనుకుంటారు అక్కడికి రాంగానే అక్కడ అన్నం మూట జూసి,
అమ్మ దేవుడు ఎంత మంచోడు. మనం ఎంతో ఆకలితో ఉంటామని జెప్పేసి మన కోసం ఇక్కడ అన్నం అదంతా రెడీగా ఉంచాడు దేవుడు అని జెప్పి వాళ్ళు ముగ్గురు అనుకుంటారనమాట. ముగ్గురు అనుకుంటారనమాట. అనుకుంటుండి తిందామని వెళ్ళేలోపు అందులో నుంచి ఒక దొంగ ఏమంటాడు అంటే, "ఇది దేవుడి పని గాదు. ఎవరో మనం దొంగలం గదా! అలాగా దొంగతనం జేసి ఎట్లాగో ఈ దారి నుంచే వెళ్తామని తెలిసి ఎవరో ఇక్కడ కావాలని అన్నం బెట్టిర్రు. ఆ అన్నంలో గూడా ఏదైనా విషం కలిపి ఉండొచ్చు. అందుకనే మనం ఆ విషం కలిపిన అన్నం తిని చనిపోతే మనం తెచ్చుకున్న నగలు, సొమ్ము ఇదంతా గూడా తీసుకెళ్ళొచ్చు" అని ఎవరో ప్లాన్ జేసినట్టున్నారు. కాబట్టి ఈ అన్నం తినొద్దు అని జెప్పి డిసైడ్ అవుతారనమాట. అలా అయినప్పుడు ఇంకొకడేమంటాడు అంటే, ఇంకొక దొంగేమంటాడు, సో, ఇక్కడ అన్నం బెట్టారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఒకరు ఉండుంటారు గదా! సరే వాళ్ళెవరో ఎక్కడ దాక్కున్నారో వెతుకుదాం పదా అని జెప్పేసి ముగ్గురు అక్కడ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతూ ఉంటే ఏమవుతది, ఆ చెట్టు పైన ఆహ్, ఆయన కనిపిస్తాడు. దర్జీ ఆయన కనిపిస్తాడనమాట వీళ్ళకి. కొద్దిసేపు వెతికిన తర్వాత ఆ దర్జీ వాడు కనిపిస్తాడు వీళ్ళకి. అప్పుడేం జేస్తారు వాళ్ళు ముగ్గురు కలిసి ఆయనని కిందకి దింపుతారు. దింపి ఏమంటారంటే, ఆహ్, "దీంట్లో ఏం కలిపినావో జెప్పు. ఈ అన్నంలో ఏం కలిపినావో జెప్పు. మేము ఇక్కడికొస్తామని నీకు ముందే ఎట్లా తెలుసు?" అని జెప్పి వాళ్ళు గట్టిగా అడుగుతారనమాట. అప్పుడు ఆ దర్జీ వాడు ఏమంటాడు అంటే, ఆహ్ ఇక్కడికి వేరే వాళ్ళు ఇట్లా బాటసారులొచ్చిండ్రు. ఇలా పులి గాంటింపు విని వాళ్ళెక్కడికో వెళ్ళిపోయినారు అని జెప్పి చెప్తాడనమాట. ఆయన ఉన్న వాస్తవం జెప్తాడు. కానీ ఆ దొంగలు ఆయన మాట నమ్మరనమాట. ఆయన మాట నమ్మరు. సరే ఇందులో విషం లేదు. ఎవరో తెచ్చుకున్న ఫుడ్ అని జెప్తున్నావు గదా! అయితే నువ్వు ముందు తిని చూపియ్యి మాకు. అప్పుడే మేము నీ మాటని నమ్మి నిన్ను వదిలేస్తాము అని జెప్తారనమాట. అయితే అప్పుడు ఆయనేమంటాడు, మీరేమైనా జేయండి. కానీ నేను ఈ రాత్రికి మాత్రం అస్సలు తినను. కావాలంటే రేపు పొద్దున తింటాను అని చెప్తాడనమాట. ఆ! అప్పుడు ఆ దొంగలేం జేస్తారు, "నువ్వు ఇందులో విషం ఉంది గాబట్టే నువ్వు తింటలేవు. ఆహ్, లేకపోతే నువ్వు తినేవాడివి" అని జెప్పి బలవంతం జేస్తారనమాట. "నువ్వు తింటావా? లేకపోతే నిన్ను చంపేస్తాము" అని బెదిరిస్తారు. అప్పుడేమైతది, ఇంకా కాదు ఖచ్చితంగా అందులో విషం లేదని తెలియజేయడానికి ఒకరేమో ఆయన చేతులు పట్టుకుంటారు. ఒకరేమో ఆయన నోరు తెరుస్తారు. ఇంకొకరు బలవంతంగా ఆయన నోట్లో అన్నం పెడతారనమాట. అలాగా ఏమవుతుంది, ఇంక ఖచ్చితంగా బలవంతంగా ఆయన నోట్లో అన్నం అనేది పెడతారనమాట. అప్పుడు ఇంకా కొద్దిసేపటికి ఆయనకేం గాదు. ఏం గాకుంటే అప్పుడు దొంగలు నమ్ముతారనమాట. ఓహో! నిజమే ఈయన జెప్పింది నిజమే. ఇందులో విషం కలిపింది లేదు అని ఆహ్, నమ్ముతారనమాట. అయితే వాళ్ళకి అర్థం గాదు. మరి ఇందులో విషం కలపనప్పుడు నువ్వెందుకు తినడానికి నిరాకరించావు? నిన్ను చంపేస్తామని జెప్పినాం గదా! అయినా సరే మరి కాస్త తింటే సరిపోయేది గదా! ఎందుకు మరి తినలేవు నువ్వని వా ఆయనని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఇంకా ఆయన స్టోరీ అంతా చెప్తాడు. ఇట్లా జరిగింది. అందుకే ఇలా నేను నైట్ ఇక్కడికొచ్చాను. ఇలా ఉన్నానని అంతా జెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ డే ఆహ్, ఇంకా హరిదాస్ దగ్గరికొచ్చి జరిగిందంతా చెప్తాడనమాట. ఇట్లా జరిగింది అని జెప్పి. చూడండి మనము ఎంత తప్పించుకోవాలన్నా మన ప్రారబ్ధంలో ఉన్నది అస్సలు తప్పించుకోలేమనమాట. సరే ఆయన ఇక్కడే ఉండి నేను తినకుండా ఉంటాను అని ఆయన షాప్‌లోనే ఉండుంటే బహుశా అది మారేదేమో. కాకపోతే తినొద్దు అని జెప్పి భార్యకి చెప్పకుండా అడవికి వెళ్ళడము, అక్కడ దొంగలు రావడము, అక్కడ వేరే వాళ్ళు అన్నం తెచ్చుకోవడము, వాళ్ళు పారిపోవడము అదంతా చూడండి ఎలా జరిగింది. సో, చివరికి ఏం జరిగింది? మళ్ళీ ఆయన ప్రారబ్ధంలో ఏదైతే ఉందో అదే ఖచ్చితంగా అక్కడ జరిగింది మాస్టర్స్. కాబట్టి ఆయనేమంటున్నాడంటే, "ప్రతిదీ మన ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతుందని ఇప్పటికైనా నీకు అర్థమైందా?" అని హరిదాస్ అడుగుతున్నాడనమాట. నా మాటలకి నీకు రోషం వచ్చి అదే అక్కడికి వెళ్లి దాక్కోవడం అదంతా జరగడం వల్లే గదా! ఇదంతా జరిగింది. సో, ఆయన ప్రారబ్ధంలో ఉన్నది జరగడానికి ఈ ముగ్గురు బాటసారులు రావడము, దొంగలు దొంగతనానికి వెళ్లి అక్కడికి రావడము, ఇవన్నీ గూడా ఏమంటారు అంటే సహాయ కర్మలు అంట. అంటే మన ప్రారబ్ధ కర్మను తీర్చడానికి, సహకరించడానికి విధాత రాసిన సహాయ కర్మలే తప్ప వేరే కావు. ఇక్కడ ఏం జెప్తున్నారు? మన లైఫ్‌లో ఒక విషయం జరగాలి అంటే, ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ జేస్తది నేచరు. ఎవరినో ఒకరిని పంపిస్తది. మనల్ని బుట్టలో పడేయడానికో ఏదో ఒక రకంగా. మనం ఆహ్, సార్ చెప్తూ ఉంటారు గదా! నక్షత్రకుడు అని ఒకడుంటాడు ఖచ్చితంగా.
ఏదో స్కీమ్ ఉందనో, ఏదో ఆఫర్ ఉందనో మన చేత ఎట్లాగైనా డబ్బులు కట్టించాలని కూర్చుంటాడు వాడు పక్కా. మనం మనం మనసు మార్చుకొని రాసే వరకి వాడు అక్కడే ఉండడు. ఆ స్కీమ్‌లో మనం జాయిన్ అయ్యే వరకు అక్కడే ఉంటాడు. ఎందుకు అంటే అది మన ప్రారబ్ధంలో ఉంది. అది జరగాలి అంటే కొన్ని సహాయక కర్మల్ని భగవంతుడు సహాయక చర్యల్ని ఇలాగ చేస్తాడంట. కాబట్టి ప్రతి ప్రారంధ కర్మ తీరడానికి ఇలా మనతో ప్రమేయం ఉన్నా లేదా లేని అనేక సంఘటనలు, వస్తువులు, మనుషులు అందుకు సహాయకారులుగా ఉంటారు అని చెప్తాడనమాట. కాబట్టి అందుకేనే మనకి ప్రతిసారి చెప్తారనమాట. ఆహ్, ఏ మనమేమంటాము ఇప్పుడు వాడొచ్చి నన్నడిగినందుకే నేను ఓకే అన్నా. లేకపోతే నేనసలు దాని జోలికి గూడా వెళ్ళేదాన్ని గాదు అని అంటాము. కానీ అక్కడ మరి మనం మనతోని ఓకే చేయించడానికే నేచర్ మనల్ని పంపిస్తది. అందుకే ఏది జరిగినా గూడా వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అని మనం ఎప్పుడు గూడా అనొద్దు. మన ప్రారబ్ధానికి మనమే కారణం అనేది ఇక్కడ మరోసారి మనకి బాగా వివరించారు మాస్టర్స్. అందుకనే వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది ఎప్పుడూ ఎవరిని గూడా మనం అనగూడదు. వాళ్ళు ఒక కారణం మాత్రమే. మన ప్రారబ్ధం అమల్లోకి రావడానికి అవతలి వాళ్ళు ఒక కారణం మాత్రమే. అసలు కారకులం మనమే అనేది మనమిక్కడ నేర్చుకోవాలి మాస్టర్. అయితే ఇంకా ఆ తర్వాత దర్జీవాడి పేరు మాలుకా దాస్ అంట మాస్టర్. అయితే అప్పట్లో అలహాబాద్ దగ్గరలో ఉన్న కడేయి మాయి అనే గుడి దగ్గర అతను తపస్సు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాడంట. చూడండి ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం వల్ల ఆయన ఒక గుడి దగ్గర ఉండి అక్కడే తపస్సు చేసుకొని ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితికి చేరుకున్నాడంట. సో, మానవ శక్తితో, కృషితో ప్రారబ్ధ కర్మని అరికట్టవచ్చనే వాదన కూడా ఉంది. దీనికి ఉదాహరణగా అంటే కొన్ని కొన్ని సార్లు ఏమంటారంటే, దాన్ని మార్చొచ్చు. ప్రారబ్ధ కర్మని మార్చొచ్చు అనేది గూడా ఉంది. అదెలాగా అంటే, సుప్రీం కోర్టు ఒకరికి ఉరిశిక్ష విధించిందనుకోండి. రాష్ట్రపతి దాన్ని ఎప్పుడు 15థ్ ఆగస్ట్‌కి గాని, 26 జనవరికి గాని కొంతమంది ఖైదీలను విడిచిపెట్టేస్తారు గదా! వాళ్ళకు పడ్డ శిక్షని రద్దు చేసేసి ఇంకా వాళ్ళని పంపించేస్తారు. దానికి ప్రాసెస్ ఉంటుంది. మనకు సార్ చెప్తారు గదా! అట్లా ఖైదీల పైన నిఘా పెడతారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల నిజంగా ఎంతవరకు వాళ్ళు మారారు. ఆ శిక్ష పడ్డందుకు వాళ్ళు ఎప్పుడైతే బాధపడి వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారో, అప్పుడు అలాగా అంతా దానికొక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళని రిలీజ్ జేయడానికి గూడా. కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే, అలాగైనా వాళ్ళకి ఆ శిక్ష అనేది రద్దవుతుంది గదా! అలాగా ఆహ్, ఒక కోణమైతే ఉంది అన్నమాట. ప్రారబ్ధాన్ని మనం తప్పించుకోవడానికి. ప్రారబ్ధం నోట్ల కట్టలాంటిది. ఒకసారి ప్రభుత్వం నోట్లు చెల్లవని శాసిస్తే, ఆ నోట్లు ఎలా చెల్లుబాటు కావో, అలా మన ప్రారబ్ధ కర్మలు కూడా రద్దవుతాయి అనేది ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే ఓసారి మొలకెత్తిన విత్తనం ఎలా తప్పక ఫలమిస్తుందో, అలా ప్రారబ్ధ కర్మ కూడా తప్పక ఫలితం ఇస్తుంది. ఓసారి మొలకెత్తిన విత్తనాన్ని తిరిగి ఎలా విత్తనంగా వెనకటికి అంటే బ్యాక్ టు విత్తనంకి ఎలాగా పంపలేమో, అలాగా ఫలాన్ని ఇవ్వడం వాయిదా వేయించలేమో, అలా ఈ జన్మలో అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మల్ని మళ్ళీ సంచిత కర్మగా వెనక్కి పంపలేము. అంటే ఒక్కసారి మనం ఎప్పుడైతే సంచితంలో నుంచి ప్రారబ్ధానికి తెచ్చుకున్నామో, అనుభవించడానికి తెచ్చుకున్నామో, అమ్మో! మళ్ళీ ఇప్పుడొద్దు, మళ్ళీ దాన్ని వెనక్కి సంచితంలోకి పంపియండి అని చెప్పడానికి అవకాశం లేదు అని చెప్తున్నారనమాట. అయితే మనం ఓ ప్రయాణం చేసి క్షేమంగా తిరిగి వస్తే, దానికి కారణం మన కర్మే అని గుర్తుంచుకోవాలి. మనం వెళ్లి వచ్చిన దారిలో వేల కొద్ది వాహనాలు అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటాయి. వాహనాన్ని నడిపేవాడు ఓ క్షణం అజాగ్రత్తగా ఉన్నా మరణం సంభవించవచ్చు. కానీ వాహనం ప్రమాదంలో చిక్కుకునే దుష్కర్మ మనం గతంలో చేయకపోవడం వల్లే క్షేమంగా గమ్యాన్ని చేరుకున్నాం. అంటే మనం ఏ పని చేసినా గూడా మనం అందులో నుంచి మంచిగా ఉన్నాము, దానివల్ల చక్కగా ఉన్నాము అంటే, ఆ పని తాలూకు దుష్కర్మ మనం గతంలో ఏమి చేసలేము అనేది మనం గుర్తుంచుకోవాలని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్కడికో ప్రయాణం చేస్తాం. ఆహ్, ఆహ్, మనం చూస్తూ ఉంటాం ట్రైన్‌లో వెళ్ళొచ్చు, బస్‌లో వెళ్ళొచ్చు, ఫ్లైట్‌లో వెళ్ళొచ్చు. మనం వెళ్ళి మళ్ళీ క్షేమంగా మన ఇంటికి చేరుకున్నాము అంటే, ఆ ప్రమాదం జరగకుండా ఉండేందుకు మనం ఎలాంటి దుష్కర్మలు చేసి లేము కాబట్టే, అలాగా క్షేమంగా ఇల్లు చేరుకున్నాము అనేది మనకిక్కడ చెప్తున్నారనమాట. చాలామంది
సంపద లేదా ఏదైనా మంచి జరగడాన్ని ఈశ్వరేచ్ఛ లేదా దైవ కృపగా భావిస్తారు. అదే తప్పు జరిగితే అందరి మీద సమానంగా చూపించకపోవడం పక్షపాతం కాదా అని దేవుణ్ణి నిందిస్తాను. అదే అంటున్నారు. మంచి జరిగిందనుకోండి, నేను మంచివాడిని గాబట్టే నాకు మంచి జరిగిందంటారు. అదే చెడు జరిగిందనుకోండి, దేవుడు మంచివాడు గాదు, మంచి వాళ్ళకంతా ఇలాంటివే ఇస్తుంటాడని దేవుడిని నిందిస్తూ ఉంటాము. కాబట్టి ఏది గూడా దేవుడి చేతిలో లేదు. మనం చేసుకున్న దాన్ని బట్టే అది వస్తుంది అని చెప్తున్నారనమాట. అయితే ఇందాక తెలుసుకున్నాం గదా! ప్రారబ్ధ కర్మని జరగడానికి సహాయక కర్మలు ఎలాగ ఉపయోగపడతాయనేది. అది ఇంకా కొంచెం డీటెయిల్‌గా తెలుసుకుందాం మాస్టర్స్. ఓ ప్రారబ్ధ కర్మ తీరడానికి కొన్ని ఇతర కర్మలు సహాయం చేస్తాయి. దర్జీవాడి కథను బట్టి మనకు అర్థమైంది గదా! అలాగే ప్రారబ్ధ కర్మ తీరడంలో దాని శాసనకర్త అనేక విధాలుగా మనిషిని అటువైపు నడిపిస్తాడు. అంటే నేచరు మనల్ని అటువైపుగా ఎన్నో కోణాల్లో ఏదో ఒక రకంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తదనమాట. మనం అక్కడ అంటే ఆ సిట్యుయేషన్‌లో మనం వెళ్ళడానికి అనేక ప్రయత్నాలు చేస్తది జూడండి. నేచర్‌కి గూడా ఎన్ని పనులుంటాయి మనల్ని ఇలా చేయించడానికి మనతో. దీనికి తార్కాణంగా మనందరి జీవితాల్లో ఎన్నో అనుభవాలుంటాయి. అంటే ఒక్కొక్కసారి మనం చెయ్యొద్దనుకుంటాం. కానీ ఆటోమేటిక్‌గా చేసేస్తామనమాట. చేసిన తర్వాత అనుకుంటాం. అరెరే! ఆ పని చేసి చేసేది లేకుండే, చేయకుంటే బావుండేది. ఇప్పుడిట్లా ఉండేది గాదు గదా! ఇంకో రకంగా ఉండేది గాదు గదా! అని అనుకుంటాం. కానీ ఆ టైంకి మాత్రం అలాగా కాలంతో పాటు అలాగా మనం పనులు చేస్తూ ఉంటామనమాట. ఉదాహరణకి ఆహ్, అంటే ఎగ్జాంపుల్స్ ఏమంటున్నారంటే ఓ రైల్వే స్టేషన్‌లో లేదా హోటల్‌లో అనుకోకుండా తారసపడి చెప్పిన పెళ్లి సంబంధమే కుదరొచ్చు. అంటే కొందరు విషయాలు చూస్తూ ఉంటాము. ఎవరో తెలిసిన వాళ్ళుంటారు. సడెన్‌గా ఏదో మాటల విషయంలో పలానా అబ్బాయి ఉన్నాడంటే మా అమ్మాయి ఉందని చెప్తారు. అప్పటికప్పుడు అలాగ సంబంధాలు ఓకే అయినయి గూడా ఉంటాయి. మనం చాలా సార్లు విని ఉంటాం ఇట్లాంటివి. సో, ఇవన్నీ గూడా కర్మ యొక్క గతి, గమనాలు లేదా ఆట అని మనం వాటిని కర్మ కోణంలోంచి ఆలోచించడానికి మనం ఇంకా అలవాటు పడలేదు. మనకు తెలీదు. ఏదో తాత్కాలికంగా జరిగింది అని అనుకుంటాం గానీ, అది మన కర్మ ప్రకారమే, మన డిజైన్ ప్రకారమే అలా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో, ప్రారబ్ధ కర్మలే మన జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. మిగిలిన కర్మలన్నీ కూడా మనల్ని ప్రారబ్ధ కర్మ వైపు నడిపించి, ఎలా లొంగదీస్తుంటాయో అనేది ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నారు మాస్టర్స్. అంటే ప్రారబ్ధం వైపు మనం వెళ్ళడానికి ఎలాంటి పరిస్థితులు ఆహ్, ఆహ్, సృష్టించబడతాయి అనేది మరొకసారి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇది గూడా చాలా బావుంటది. ఒకతనికి గుర్రపందాలంటే అస్సలు ఇష్టం ఉండదనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా సరే ఆహ్, అరే! నేర్చుకుందాము చాలా బావుంటుంది అంటే గూడా ఎంత బ్రతిమలాడినా గూడా అతను వెళ్ళేవాడు గాదనమాట. ఆయననే డ్రాప్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్‌ని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేవాడు గానీ, ఎప్పుడు గూడా అక్కడ రేస్ జరిగే దగ్గరికి వెళ్ళేవాడు గాదనమాట. ఒకరోజు ఏమైతది అట్లా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్‌ని డ్రాప్ జేయడానికి వెళ్తూ ఉంటే సడెన్‌గా అతనికి ఫోనొస్తదనమాట. ఆ ఫోన్‌లో ఏం చెప్తాడు వాళ్ళ ఫ్రెండు అంటే, నేను సినిమాకి వెళ్తున్నాను. అతని భార్య నుంచి వాళ్ళ ఆవిడ చెప్తదనమాట. నేను సినిమాకి వెళ్తున్నానని. ఆ ఫ్రెండ్స్‌ని డ్రాప్ జేయడానికొస్తాడు గదా! అప్పుడు ఆయనకి ఒక ఫోనొస్తది. ఆ ఫోన్‌లో వాళ్ళ వైఫ్ చేస్తదనమాట. నేను సినిమాకెళ్తున్నాను. ఇంటి దగ్గర ఉండట్లేదు అని చెప్తదనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడు, "ఇంటి దగ్గర ఎట్లాగో వెళ్లి ఒంటరిగా ఉంటావు గదా! అదేదో కాస్త టైం ఇక్కడే స్పెండ్ జెయ్యి" అని చెప్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు. సరే అని జెప్పి గుర్రాల మీద ఎలా పందాలు కాస్తారో వివరించాడు మిత్రుడు. ఇంకా వెళ్తాడు గదా! ఫస్ట్ టైమ్ గదా! చెప్తాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎలా ఉంటది గుర్రపు పందాలు, గుర్రాల మీద ఎలాగా పందాలు కడతారు అనేది చెప్తాడనమాట. ఒక గంటలో అతని కళ్ళ ముందే మిత్రుడు రూ. 5,000 గెలుచుకుంటాడు. తన అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలని ఆశ పుట్టింది. చూసిండ్రా ఎన్ని రోజులు ఇంట్రెస్టే లేదు అసలకి. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకసారి వెళ్ళడం వల్ల ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్‌కి అతను వెళ్ళిన రోజు ఒక రూ. 5,000 లాభమొచ్చింది. అది చూసేవరకి ఈయన గూడా చిన్నగా ఆశ పుట్టిందనమాట. దాంతో అతను 100 పందెంలో డబ్బు పెట్టాడు. 1000 గెలుచుకున్నాడు. ఒక రూ. 100 పెడితే 1000 వచ్చింది. మళ్ళీ ఆ 1000 పెడతాడు. అప్పుడు 5000 వస్తాయన్నమాట. ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ‌గా రావడం. ఎందుకంటే 100 పెడితే 1000 వచ్చింది. 1000 పెడితే 5000 వచ్చినాయి. ఎవరికైనా ఆశ ఉంటది గదా! ఇన్‌స్టంట్‌గా అంతంత డబ్బు లాభం వస్తుందంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? సో, అతను గూడా దాన్ని కంటిన్యూ చేసాడన్నమాట.
తర్వాత తర్వాత ఏమవుతది, ఒకసారొస్తాయి, ఒకసారి పోతాయి. ఒకసారొస్తాయి, ఒకసారి పోతాయన్నమాట. అలాగా ఏమైంది అనంటే, కొద్ది కొద్దిగా ఆయనకి ఏదైతే ఇష్టం ఉందో ఆ గుర్ర పందాల మీద, ఆ ఇష్టం అనేది పూర్తిగా పోయి, ఇంకా మొత్తం ఆ గుర్ర పందాలంటే ఇష్టం పెరిగిపోయిందన్నమాట. దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఆయనకి ఇష్టంగా మారిపోయింది. లాభం వస్తుంది గదా! ఆయనకింకా ఆసక్తి అనేది, ఇష్టం అనేది పెరిగిపోయిందన్నమాట. ఇంకా ఆయనకి ఒక నమ్మకమొచ్చేసింది. గుర్ర పందాల మీద నాకు మంచి పట్టొచ్చింది. ఇంకా నేను ఏ దాని మీద ఏది గెలుస్తదో దాని మీద పెట్టగలిగే అంచనా వేయగలిగే కెపాసిటీ నాకొచ్చిందని ఏం జేస్తాడు ఒకసారి 50,000 పెడతాడంట. 50,000 పెడితే ఏమవుతది? 1,50,000 లాభం వస్తదనమాట. తర్వాత ఏం జేస్తాడు? 50,000 పెడితే 1,50,000 వచ్చింది గదా! ఈసారి 5,00,000 తెచ్చి పెడతాడంట. 5,00,000 పెట్టినప్పుడు ఏమైతది అంటే మొత్తం పోతదనమాట. అప్పుడేమైతది? అతని ప్రారబ్ధం కర్మవశాత్తు ఎంత పోవాలో అంత పోయేదాకా తనకి గుర్రపందాల మీద నుంచి పట్టుందన్న నమ్మకం కలిగించే అనేక సంఘటనలు జరిగాయి. ఆ నమ్మకంతో అతని ఇంట్లోంచి తెచ్చిపెట్టింది మొత్తం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయాక ఆ నమ్మకం సడలి ఇదివరకటి ఎనర్జీ తిరిగి వచ్చింది. చూసిండ్రా? అంటే ఆయన ప్రారంభంలో ఏముంది? గుర్రపు పందాల పైన ఆయన 5,00,000 ఆయన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో, డబ్బులున్నాయో అది మొత్తం గూడా ఖర్చయిపోవాలి. మరది జరగాలంటే ఎట్లా? ఆయననేమో అసలు ఈయనకి ఇంట్రెస్ట్ అనేదే లేదు. మరి ఆ ప్రారబ్ధం జరగాలి అంటే ఏం జరిగింది? ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన మెల్లిగా అటు సైడు పోయేటట్టు చేసింది ఆ ఇన్సిడెంట్ గుర్రపందాల వైపు. తర్వాత చిన్నగా ఆశ పుట్టింది. ఫ్రెండ్‌కి ఒక 5,000 లాభం వచ్చేసరికి చిన్నగా ఆశ పుట్టింది. తర్వాత నేచర్ ఏం చేసింది? 100 పెడితే రూ. 1000, 1000 పెడితే 5,000 లాభం వచ్చింది. లాభం వచ్చేవరకి ఓహో! నేను కూడా చెయ్యగలను, దీంట్లో ఆడి గెలవగలను అన్న నమ్మకం తన మీద తనకు కలిగించేందుకు ఆ లాభాలనిచ్చింది. ఆ లాభాలనిచ్చిన తర్వాత ఇంకా ఆశ పెరిగింది. 50,000 పెడితే 1,50,000 ఇచ్చింది. 1,50,000 పెడితే తర్వాత మొత్తం 5,00,000 పెట్టిండు. 5,00,000 మొత్తం గూడా పోయిందన్నమాట. సో, చూడండి అలా ఉంటుందన్నమాట. అనేక సంఘటనలు జరుగుతాయి. మనల్ని ఆ ప్రారబ్ధం వైపు నడిచేటట్టు అనేక సహాయ కర్మలు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఆయనకి మళ్ళీ ఎనర్జీ వచ్చేసిందింక. ఎప్పుడైతే మొత్తం కంప్లీట్‌గా నష్టపోయాడో అప్పుడు మళ్ళా నార్మల్ స్టేజ్‌కి ఇంగా గుర్ర పందాలంటే ఏదైతే ఫస్ట్‌లో ఉందన్న ఎనర్జీ అదంతా గూడా మళ్ళా తిరిగి వచ్చిందన్నమాట. సో, ఇలా ప్రారబ్ధ కర్మ ప్రకారం మనలో తగిన ఆలోచనలు కలిగేలా చేసేది, వాటి ఫలాలని పంపిణీ చేసేది మనలోని దైవమే. దీన్నే బుద్ధి కర్మానుసారిణి అంటారనమాట. కాబట్టి మనకు తెలుసు గదా! బుద్ధి కర్మానుసారిణి. అంటే కర్మ జరగాలి. కర్మను అనుసరించే బుద్ధి ఉంటుందనమాట. సో, ఇవన్నిటిని చేసేది గూడా దైవమే. మళ్ళీ ఈ సహాయక కర్మలన్నీ నడిపించేది గూడా దైవమే. ఎందుకు అంటే, వాడి బుద్ధి కర్మను అనుసరించాలి. కర్మలో అలా జరగాలనుంది. కాబట్టి బుద్ధి కర్మానుసారిణి అంటారు. అందుకే మనకేం జెప్తారు సారు, మనం ఎప్పుడైతే బుద్ధిని వికసింపజేసుకుంటామో, అప్పుడు కర్మ చిన్నగయిపోయి, ఆ కర్మ ఫలితాన్ని మనం తక్కువగా అనుభవిస్తాము. కాబట్టి మనం బుద్ధిని పెంచుకోవాలి అని చెప్తారనమాట. బుద్ధిని పెంచుకోలేమనుకోండి ఏమవుతుంది? మన కర్మల్ని బట్టి మన బుద్ధి అనేది అనుసరిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఇది సహాయక కర్మలు. ఒక ప్రారబ్ధం జరగాలి అంటే ఎలాంటి సహాయక కర్మలనేవి ఆహ్, ఉపయోగపడతాయో తెలుసుకున్నాం గదా! నెక్స్ట్ ఏంటి అంటే ప్రారబ్ధ కర్మలు క్షయమయ్యే విధానం. అంటే మళ్ళీ ప్రారబ్ధం ఖచ్చితంగా ఎంత ఉందో అంత అనుభవించాలా అంటే, లేదు వాటిని రద్దు చేసుకునే వీలు గూడా ఉందని ఇందాక తెలుసుకున్నాం గదా! సో, మరి ఎలాంటివి పనులు చేయడం ద్వారా ఈ ప్రారబ్ధ కర్మల్ని మనం తగ్గించుకోవచ్చు అనేది ఇక్కడ తెలుసుకుందాం మాస్టర్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే అనుభవంతో, అనుభవ జ్ఞానంతో ప్రారబ్ధ కర్మని తగ్గించుకోవచ్చు అని జెప్తున్నారు. ఆ! ఇది మనమంతా చేసేదే. కర్మ ఫలాలని కష్ట సుఖాల రూపంలో అనుభవించడం ద్వారా కర్మ క్షయమవుతుంది. ఒకటి ఏంటి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అనుభవించి పోగొట్టుకోవచ్చు. లేదా అనుభవ జ్ఞానంతో పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు గదా! చెడపకురా చెడెదవు అని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. పెద్దల మాట చద్ది మూట అని అట్లాగా. అంటే
వాళ్ళేం చెప్పారు? వాళ్ళ వాళ్ళ అనుభవం ఏం నేర్పింది వాళ్ళకి? ఒకరిని చెడిపితే, ఒకరిని మనం స్పాయిల్ జేస్తే, ఒకడికి వాడికేదైనా చెడు చేస్తే, తిరిగి మనమే చెడిపోతాము అనేది వాళ్ళ అనుభవం ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి భావితరాల వాళ్ళకేం జెప్పిండ్రు? "చెడపకురా చెడెదవు" అని జెప్పిరనమాట. కానీ మనం చాలా మటుకు వినము. కానీ పెద్దల అనుభవాలు అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి. ఆ! వాళ్ళ అనుభవ జ్ఞానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో, ఎప్పుడైనా మనం అనుభవం ద్వారా జ్ఞానాన్ని పొందినామనుకోండి, వాటి ద్వారా ప్రారబ్ధంలో జరిగే చాలా వాటిని మనం మార్చుకోవచ్చు అని జెప్తున్నారు. అయితే ఒక చిన్న స్టోరీ ద్వారా అనుభవ జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం కష్టాల పాలు గాకుండా అని తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఫస్ట్. అదేంటి అంటే ఒక అడవి ఉంటుందన్నమాట. అడవిలో అన్ని రకాల జంతువులుంటాయి గదా! క్రూర జంతువులు, సాధు జంతువులు అన్నీ గూడా కలిసి ఉంటాయన్నమాట. కలిసున్నప్పుడు ఏమైతది అంటే, ఒకసారి ఆ అడవికి కరువొస్తది. అంటే వర్షాకాలంలో సరైన వర్షాలు పడవన్నమాట. వర్షాలు లేకపోతే ఏమవుతుంది, ఇంకొద్ది రోజుల తర్వాత అడవులో ఉన్న చెట్లన్నీ చిన్న చిన్నగా ఎండిపోవడము, నీళ్ళన్నీ అయిపోవడం అలాగే జరుగుతుందన్నమాట. తర్వాత ఇంకా మొత్తం నీరు లేక అడవి అంతా గూడా కరువొచ్చేస్తది. తినడానికి ఫుడ్ సరిగ్గా దొరకక, అట్లా వచ్చేసరికి ఏమైతది అనంటే, ఇవన్నీ గూడా అందులో ఉండే జంతువులన్నీ గూడా అడవిలో ఉండే జంతువులన్నీ గూడా ఎక్కడికైనా వలస వెళ్ళిపోవాలని డిసైడ్ అయితాయన్నమాట. డిసైడ్ అయినప్పుడు ఏమైతది ఏనుగులన్నీ ఒక సైడు, సింహాలన్నీ ఒక సైడు అలా గుంపులు గుంపులుగా ఏ జాతి ఆ జాతికి వాళ్ళకి నచ్చిన చోటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఆ! కోతులన్నీ ఒక సైడు అట్లాగా ఉంటాయి గదా! జింకలు, కోతులు, నక్కలు అన్నీ వాటి గుంపు ఒక్కొక్కటి ఒక్కొక్క సైడు నచ్చిన సైడ్ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అయితే అట్లా జంతువులన్నీ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోవడం ఒక జింకల గుంపు గమనిస్తదన్నమాట. ఆహ్, గమనించి ఏం చేస్తాయి మనం ఎటెళ్ళాలని అయోమయంలో ఉన్నప్పుడు ఆహ్, అందులో ఉన్న ఒక సీనియర్ జింక ఏం చెప్తది అనంటే ఆహ్ మనం కోతులు ఎటువైపయితే వెళ్తున్నాయో అటువైపు మనము వెళ్దాము. కోతులు వెళ్ళే దారిలో అయితే నీళ్లుంటాయి అని ఒక వృద్ధ జింక చెప్తదనమాట. ఎందుకంటే దానికి అనుభవం ఉంటది. ఆహ్, అనుభవంతోనే చెప్తదనమాట. మనం కోతులు వెళ్ళే సైడే వెళ్దాము అని. కానీ దాంట్లో లీడరు ఒక యంగ్ జింక ఉంటదనమాట. అదేమంటది? లేదు లేదు కోతులకేం తెలుస్తాయి. అవి వెళ్ళే సైడ్ వద్దు. మనం సింహాలు ఎక్కడైతే వెళ్తున్నాయో అటు సైడ్ మనం వెళ్దాము అని ఆహ్, ఆ లీడర్ చెప్తదనమాట. లీడర్ జింక చెప్తది. చెప్తే వద్దు అట్లా వెళ్తే మనము సింహాలు ఆకలేసినాయనుకో, ఆకలేస్తే మనం వాటి నుంచి తప్పించుకోలేము. మళ్ళీ మనం వాటికి ఆహారంగా బలైపోవాల్సొస్తది. కాబట్టి సింహాలు వెళ్ళే సైడు మనం వెళ్ళొద్దు అని ఈ అనుభవం ఉన్న జింక చెప్తదనమాట. అది హేళన చేస్తది. లేదు నువ్వు ముసలోడివయిపోయినావు గదా! నీకు పరిగెత్తాలంటే శక్తి ఉండదు గాబట్టి నువ్వట్లా జెప్తున్నావు. నేనైతే ఖచ్చితంగా సింహాలు వెళ్ళే సైడే వెళ్తాను అని చెప్తదనమాట. సరే అని జెప్పి ఇంకా ఈ యంగ్ జింక చెప్పిన సైడ్ నచ్చినవి అటెళ్తాయి. కొన్నేమో ఈ వృద్ధ జింక చెప్పిన సైడు వెళ్తాయన్నమాట. అలాగా వెళ్ళినంక ఏమైతది, సింహాల వైపు వెళ్ళిన జింకలన్నీ ఏమైతాయి, కొద్ది దూరం వెళ్ళాక వాటికి నీరు, మంచిగా గడ్డి అవన్నీ ఉన్న ప్లేస్ కనిపిస్తది. ప్లేస్ కనిపిచ్చేసరికి అవన్నీ హ్యాపీగా అటు వెళ్తుంటే, అక్కడ ఏమైతది ఆల్రెడీ అక్కడ ఉన్న సింహాలు ఆహ్, అక్కడ కాపు కాస్తాయన్నమాట. ఏవైనా వాటర్ తాగడానికి దగ్గరకొచ్చినప్పుడు అటాక్ చేసి చంపి తిందామని అవి రెడీగా ఉంటాయి. వేరే సింహాలు. అలా ఏమైపోతాయి అక్కడికి వెళ్ళిన జింకలన్నీ గూడా అక్కడ ఉండే సింహాలకి బలైపోతాయన్నమాట. ఇక్కడ కోతుల సైడ్ వెళ్ళిన వాటికి ఏమైతది చాలా దూరం వెళ్ళగా అక్కడ చక్కగా అడవి ఉంటది. మంచిగా వాటర్ ఉంటాయి. చెట్లన్నీ పచ్చగా కలకల్లాడుతూ ఉంటాయన్నమాట. అక్కడ వాటికి ఏ విధమైన ఇబ్బందులు అనేవి ఉండవు. అయి అలాగా సింహాల వైపు వెళ్ళిన జింకలన్నీ గూడా చనిపోతాయి. ఏదైతే అనుభవంతో చెప్పిన దానెంబడైతే వెళ్ళాయో అవన్నీ గూడా సేఫ్‌గా లైఫ్ లీడ్ చేస్తాయన్నమాట. సో, ఇక్కడ వాళ్ళకేమి ఉపయోగపడింది? ఏది ఉపయోగపడిందంటే అనుభవ జ్ఞానం. ఆ జింకకి అనుభవ జ్ఞానం ఉంది. కోతులైతే సరిగ్గా ఎందుకంటే అవి ఎక్కడెక్కడనో గెంతుతూ చేస్తూ వెళ్తాయవి. ఇంకొక విషయం గూడా చెప్తదన్నమాట ఆ వృద్ధ జింక. సింహాలైతే
ఆహ్, ఆహ్, అంటే జంతువులని చంపి తింటాయి గదా! అవి సాధు జంతువులు గాదు. వాటికి వాటర్ ఎక్కడ ఉంది? నార్మల్‌గా తెలీదు. అవి ఎంతసేపు ఎక్కడైతే వేటాడతాయో ఆ ప్లేసెస్ మాత్రమే వాటికి సరిగ్గా తెలుస్తాయి. ఇలాంటి నార్మల్ ప్లేసెస్ తెలవదు అని ముందే చెప్తది. కానీ ఇవి వినవన్నమాట. సో, ఎప్పుడైతే అనుభవంతో చెప్పిన మాటల్ని మనం వింటామో, అది మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ రకంగానే అనుభవ జ్ఞానంతో మనం మన ప్రారబ్ధ కర్మల్ని గూడా తగ్గించుకోవచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు మాస్టర్. నెక్స్ట్ పాయింట్ ఏం జెప్తున్నారు అంటే, అనుభవానికి ముందే భస్మం చేయడం ద్వారా వివిధ రకాల దైవారాధనలు, ధ్యానము, దానం లాంటి సుకర్మలతో సంచిత, ఆగామి దుష్కర్మల్ని ఇంకా ప్రారబ్ధ కర్మలుగా మారకుండా భస్మం చెయ్యొచ్చు అని జెప్తున్నారనమాట. అంటే సుకర్మలు జేయడం ద్వారా గూడా, మంచి పనులు జేయడం ద్వారా గూడా మనము ఆహ్, మార్చుకోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే ప్రారబ్ధంలోకి రాకంటే ముందే వాటిని మార్చుకోవచ్చు అని. అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతం మన వంశీ సార్ చెప్పారు గదా! ఆహ్, కర్మ ధ్యానము, 72 శ్వాసలు ధ్యానము అనేది సరిగ్గా ఇదే అన్నమాట. ఎలాగా ఇప్పుడు ఆహ్, మనం 72 శ్వాసలు చేసినప్పుడు రాబోయే కర్మల్ని గూడా ముందుగానే జూసుకుంటాం. అంటే అవి ఇంకా మన ప్రారబ్ధంలోకి గూడా రాలేవు. అయినా సరే రాబోయే కర్మల్ని ముందుగానే చూసుకొని వాటిని డిజాల్వ్ చేసుకుంటున్నాం. అంటే అనుభవంలోకి రాకంటే ముందే, అవి అమలులోకి రాకంటే ముందే, మనం వాటిని చూసుకొని కంప్లీట్‌గా డిజాల్వ్ జేసుకుంటున్నాము. అలాగే కర్మ ధ్యానం జేసి గూడా, ఆ ప్రారబ్ధాన్ని అనుభవించకుండా ఇప్పుడొక హెల్త్ ఇష్యూ వచ్చింది. అదెందుకొచ్చింది అని చూసుకొని, కంప్లీట్‌గా అంటే మామూలుగా ఇప్పుడు మనం డ్రీమ్ జూసుకోకపోతే ఏం జేస్తాము? భౌతికంగా దాన్ని మొత్తం అనుభవిస్తాం. ఆ బాధని, ఆ పెయిన్‌ని మొత్తం అనుభవించి, ఆ కర్మని క్లియర్ చేసుకుంటాం. కానీ ఈ కర్మ ధ్యానం జేయడం ద్వారా ఏమవుతుంది? మనం అది స్టార్టింగ్‌లోనే ఒకవేళ రాబోయే కర్మ జూసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ అలా చేయకపోయినా ఒ అప్పుడే ఎంటర్ అవుతుంది అనుకోండి మన లైఫ్‌లోకి. ఓహో! నాకు ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది అని మనం కర్మ ధ్యానం జేసి చూసుకొని దుష్కర్మ గతంలో ఏం దుష్కర్మ చేశామో చూసుకొని దాన్ని అనుభవించకుండానే దాని ఫలితాన్ని అనుభవించకుండానే మన ప్రారబ్ధ కర్మని మనం డిజాల్వ్ జేసుకుంటున్నాం గదా! అలాగనమాట. సో, అనుభవానికి ముందే మనం దాన్ని భస్మం చేస్తున్నాం. అదే ఇప్పుడు మనం చేస్తున్న కర్మ ధ్యానము. 72 శ్వాసల ధ్యానం మాస్టర్స్. సో, చూడండి యాహ్! అంటే మా అది ఎంత ఉన్నతమైన ప్రక్రియ అది. చాలా చాలా ఆహ్, పవర్‌ఫుల్. ఎందుకంటే మన ప్రారబ్ధంలోకి రాకంటే ముందే మనం డిజాల్వ్ చేసుకునే శక్తి మన లోపల ఉంది. మరి అలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించి మనమందరం ఎంతోమంది వాటి నుంచి వాళ్ళ ప్రారబ్ధ కర్మల నుంచి బయటపడి, రాబోయే కర్మల్ని చూసుకొని, ముందే డిజాల్వ్ చేసుకొని ఎంతోమంది చక్కగా ఎదుగుతున్నారు. సో, ఇంతమందికి ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న వంశీ సార్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్ ఈ సందర్భంగా. సో, ప్రారబ్ధ కర్మల్ని అనుభవానికి ముందే గూడా మనం భస్మం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం గదా! ఇగ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే, గురువు వాయిదా వేయడం ద్వారా. అనేక మంది మహాత్ముల జీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు పుష్కలంగా కనిపిస్తాయి. వారు తమ భక్తుల కష్టాలని వాయిదా వేసి, ప్రస్తుతానికి వాటిని అనుభవానికి రానీకుండా పోగొడతారు. మళ్ళీ ఏదో జన్మలో వారు ఆ సర్దుబాటుని తప్పనిసరిగా అనుభవించి తీరాల్సిందే. దీన్నే కర్మక్షయం అంటారు అని చెప్తున్నారనమాట. అంటే మనకి బాబా చరిత్రలోని బాబా గూడా చెప్తారు గదా! మీ భారములు నాపై పడవేయండి నేను మోసెదను అని. అంటే తాత్కాలికంగా గురువులు గురువులేం జేస్తారంటే తాత్కాలికంగా దాన్ని తగ్గిస్తారనమాట. కానీ మళ్ళీ ఎప్పుడో ఒక లైఫ్‌లో మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని అనుభవించి తీరాల్సిందే అని చెప్తున్నారు. మనకి గూడా చాలా మందికి అనుభవమే. ఏదైనా మనం తట్టుకోలేనంత పెయినొస్తుంటే లేదా ఏదన్నా ఒక కర్మ బలంగా ఉంది. అన్ని కర్మల్ని ఇంత బాధని నేను ఒకేసారి అనుభవించలేనప్పుడు మనం మాస్టర్స్‌కి రిక్వెస్ట్ పెట్టుకుంటాం. మాస్టర్స్ నేనింత భరించలేకపోతున్నాను. కొంత నెక్స్ట్ లైఫ్‌కి ఆహ్, చెయ్యండి. అప్పుడు తీసుకుంటాను నేను. కానీ ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను అని మనలో చాలా మంది ఈ అనుభవం తెలుసుకునే ఉంటారు గదా! మాస్టర్స్. సో, అలాగనమాట. గురువులు గాని, మా గురువులు అలాగా వాయిదా వేయడం ద్వారా గూడా మన ప్రారబ్ధాన్ని మనం ఆహ్, తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, సుకర్మలతో దుష్కర్మలని రద్దు చేయడం ద్వారా మహాత్ములు తమ భక్తుల సంచిత లేదా ఆగామిలోని సుకర్మల్లోంచి కొన్నింటిని అవసరమైన మేరకు తీసుకొని వాటితో దుష్కర్మని తద్వారా కష్టాలని రద్దు చేయడం ఓ పద్ధతి.
అంటే ఏం జెప్తున్నారు? మనకిప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి. ఆహ్, మనం గతంలో ఏదో సుకర్మలు గూడా చేసి ఉంటాం గదా! సో, ఆ సుకర్మల తాలూకు ఫలితాన్ని ఈ దుష్కర్మని తగ్గించడానికి ఉపయోగిస్తారంట. వాటి ఫలితంతో దీన్ని తగ్గిస్తారనమాట. దుష్కర్మ యొక్క ఫలితాన్ని ఇప్పుడు 100 రావాల్సిందనుకోండి. మనం ఒక సుకర్మలో ఒక 70 చేశామనుకోండి. అంటే ఆ 70ని తీయగా మిగిలిన 30 మనకిస్తారనమాట. అదొక పద్ధతి ప్రారబ్ధ కర్మని తగ్గించుకోవడానికి అని జెప్తున్నారు. సో, అది ఎలాగనేది ఒక చిన్న స్టోరీ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. అయితే పూర్వకాలంలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆహ్, రాముడు, భీముడు అనుకోండి. పేర్లేమైనా పెట్టుకోవచ్చు మనం. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఆహ్, హ్మ్. అందులో ఒకడికి దేవుడంటే అమితమైన భక్తి. మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు మంచి పనులు చేస్తుంటాడు. అవసరమైన వాళ్ళకి సహాయం అందిస్తుంటాడు. ఎవరిని నొప్పించడు. ఎవరికీ హాని చేయడనమాట. ఒక ఫ్రెండ్ అలాగా ఉంటాడు. ఇంకొక ఫ్రెండేమో ఎప్పుడూ అవతలి వాళ్ళని ఎగతాళి చేస్తూ, సహాయం కోరొచ్చినా సహాయం చేయకుండా అలా ఉంటాడనమాట. అవతల వాళ్ళని కాస్తో కూస్తో ఎగతాళి చేస్తూ అలాగా ఉంటా ఉంటారనమాట. ఇద్దరు అలాగే ఉంటారు. అలా అలా ప్రతిరోజు గుడికి వెళ్ళడము మంచి కర్మలు చేసే అబ్బాయికి అలవాటనమాట. అలా ఒకరోజు గుడికెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే, ఒక పురుగు ఒక ఒక పురుగు కరిచి ఆయన కాలంతా గూడా బాగా వాచిపోయి ఆయనకి ఇబ్బందయితదనమాట. కాలనేది కొంచెం ఇబ్బందయితది. ఇతనెప్పుడు గూడా గుడికి ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తాడు, ఎప్పుడు గుడికెళ్ళి రమ్మన్నా గూడా రాడు. గుడి వరకి వస్తాడు గానీ, గుడి బయటే ఉంటాడు. దేవుడంటే గూడా నమ్మకం ఉండదు. గుడి లోపలికి వెళ్ళడు. అలాగా ఫ్రెండ్ కోసం బయటనే వెయిట్ చేస్తుంటాడు గదా! ఏదో అలాగా ఒక స్టిక్‌తో ఇలా ఇలా భూమి లోపల ఇలా ఇలా అంటూ ఉంటే, ఆయనకి 2 బంగారు నాణాలు దొరుకుతాయన్నమాట. ఏంటి ఎగతాళి చేసి హెల్ప్ చేయడు గదా! ఆ ఫ్రెండ్‌కేమో 2 నాణాలు దొరుకుతాయి. ఫస్ట్ ఫ్రెండ్ గుడికెళ్ళి అతనికేమో గుడిలో ఒక పురుగు కరిచి కాలంతా వాచిపోతదన్నమాట. అయితే బయటికి రాగానే ఫ్రెండ్ నవ్వుతాడు. "నువ్వెప్పుడు దేవుడంటావు, మంచి పనులు చేస్తావు. ఇప్పుడేమైంది నీకు? గుడికెళ్తే గుడిలోనే నీకు అది ఇలాగ జరిగింది. నీకిలా ఇబ్బందొచ్చింది చూసినావా?" అని ఎగతాళి చేస్తాడన్నమాట. "చూసినావా నేనసలు ఏమి చేయను. నేను దేవుడినే నమ్మను. దేవునికే మొక్కను. అయినా సరే నాకు 2 బంగారు నాణాలు దొరికినాయి. ఇప్పుడేమంటావు?" అని అంటాడన్నమాట. అంటే ఇంకా ఈయనకి ఎలాగో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లోకి ఒక స్వామీజీ వస్తాడన్నమాట. స్వామీజీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్లి అడుగుతారన్నమాట. "ఏంటి స్వామి నేనెప్పుడు మంచే చేస్తాను. ఇలాగా ఉంటాను. మరి నాకేమో ఇలా జరిగింది. నా ఫ్రెండ్ ఇలా ఉంటాడు. ఆయనకేమో బంగారు నాణాలు దొరికాయి. ఏంటిది స్వామి?" అని అడుగుతాడన్నమాట. ఇద్దరు వెళ్లి అడుగుతారు. అడిగితే అప్పుడాయన దివ్య దృష్టితో చూసి చెప్తాడన్నమాట. నువ్వు గతంలో చాలా పాపకర్మలు చేస్తున్నావు. ఫస్ట్ అతనికనమాట. ఏదైతే గుడికి వెళ్ళి హ్మ్. కాలు ఇబ్బందవుతది గదా! ఆయనకు జెప్తాడనమాట. "నువ్వు గతంలో ఎన్నో పాపకర్మలు జేసినావు. వాటి ప్రారబ్ధం ఏమని ఉంది ఇప్పుడు నీకు ఈ జన్మలో అంటే, నువ్వు పాము కరవాలి నీకు యాక్చువల్‌గా ఆ టైంకి పాము కరవాలి. కానీ నువ్వు ఈ ఈ జన్మలో ఏవైతే సుకర్మలు చేస్తూ ఉన్నావో అందరికి హెల్ప్ జేయడము, మంచిగా మాట్లాడడము, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడము, ఇలాంటి పనులన్నీ చేస్తున్నావో, వాటి ఫలితంగా పాము కాటు పాము కరవాల్సిన చోట ఒక చిన్న పురుగు కరిచి నీ కాలు కొంచెం ఇబ్బంది అయింది అని చెప్తాడన్నమాట. సో, ఆయన చేసిన సుకర్మల వల్ల ఏమైంది అంటే, ఆయన దుష్కర్మ ఆహ్, స్థాయి తగ్గించబడింది. పాము కాటు ఎక్కడ, చిన్న పురుగు ఎక్కడ. సో, పాము కాటు కరవాల్సిన చోట ఒక చిన్న పురుగు కరిచి ఆయన దుష్కర్మ అనేది అలాగా తగ్గిపోయింది. అలాగే ఈయనకు చెప్తాడన్నమాట. ఏవైతే బంగారు నాణాలు దొరికాయో అతనికి గూడా చెప్తాడు. "నువ్వు గతంలో ఎన్నో సుకర్మలు జేసినావు. యాక్చువల్‌గా నీకు ఈ టైంకి ఒక లంక బిందె దొరకాలి. అంటే ఒక బిందె నిండా నాణాలు దొరకాలి నీకు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ జన్మలో అన్ని దుష్కర్మలు చేస్తున్నావు. అవతలి వాళ్ళని ఎగతాళి చేయడము, సహాయం కోరి వస్తే ఎవరికీ సహాయం చేయకపోవడము. ఇట్లాంటివన్నీ చేస్తున్నావు గాబట్టి, నువ్వు ప్రస్తుతం చేస్తున్న దుష్కర్మల వల్లన నీ సుకర్మల ఫలితం ఎక్కువుంది. కానీ అదేమైంది ఈ దుష్కర్మల వల్ల దాని స్థాయి తగ్గిపోయి, తగ్గిపోయి, తగ్గిపోయి ఎక్కడైతే లంక బిందె నిండా దొరకాల్సిన నాణాలు కాస్త 2 నాణాలుగా మారిపోయాయన్నమాట. అంటే అదంతా తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో, అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం జేసే సుకర్మల వల్ల మన దుష్కర్మల ఫలితాన్ని గూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు గూడా మనం కుకర్మలు చేయకుండా ఉండాలి. అప్పుడే మన ప్రారబ్ధంలో వచ్చే కర్మల్ని గూడా మనం ఈ జన్మలో తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్. కాబట్టి వీలైనంత
సేవ చేయండి, సహాయం చేయండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ! మంచి మాటలు చెప్పండి. మంచి మాటలు మాట్లాడండి. చెప్తారు గదా మన పెద్దలు. నీకు వీలైతే మంచి చెయ్యి. నువ్వు నువ్వు మంచి చేయకపోయినా పర్వాలేదు. కానీ చెడు మాత్రం చెయ్యొద్దు అని. ఇది చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు. అరె! నీకు చేతనైతే మంచి చేయరా, లేదా ఒక మంచి మాట చెప్పు. అంతేగాని చెడు మాత్రం చెయ్యకు. అలాగనమాట. సో, మనం చేసే సుకర్మల వల్ల గూడా మన దుష్కర్మల్ని మనం రద్దు చేసుకోవచ్చు. వాటి సాంద్రత అనేది స్థితిని అనేది తగ్గించుకోవచ్చు అని మనకిక్కడ చెప్తున్నారు మాస్టర్. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు అంటే, గురువు తనకి బదిలీ చేసుకోవడం ద్వారా. అంటే మన దుష్కర్మల్ని ఆ దుష్కర్మల యొక్క ఫలితాన్ని గురువు తనకి బదిలీ చేసుకోవడం ద్వారా గూడా మనం దాన్ని తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. ప్రారబ్ధ కర్మని ఓ మహాత్ముడు భక్తుడి నుంచి తనకి బదిలీ చేసుకొని, అతని కష్టాన్ని తను అనుభవించవచ్చు. అంతటి శక్తిమంతుడైన గురువు దొరకడమే అరుదు. దొరికినా గురువు తన శిష్యుడి కష్టాన్ని తనకి బదిలీ చేసుకోవడం ఇంకా అరుదు. అంతటి కరుణ కలిగేంత భక్తి ఆ శిష్యుడికి ఆ గురువు మీద ఉండాలి. అని చెప్తున్నారు. అంటే మనకు తెలుసు కదా! ఆహ్, బాబా స్టోరీలో వింటే ఒకతనికి క్యాన్సర్ ఉంటది. కానీ తనని బాబా తీసుకుంటాడు. సో, అట్లాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి గురువులు దొరకడము కష్టము, ఉండడము కష్టము. అలాంటి శిష్యులు ఉండడం గూడా చాలా అరుదు. చాలా అరుదుగా జరుగుతాయన్నమాట అవి. ఆహ్, నార్మల్ వాళ్ళకి జరగవు. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మాస్టర్. రామ్‌లాల్ మహారాజు అనే వ్యక్తి కలకత్తాలో ఓ మీటింగ్‌లో ఉండగా ఆయన ప్రియ శిష్యుడు వందల మైళ్ళ దూరంలో మేడ మీంచి కింద పడతాడన్నమాట. సో, కింద పడుతూ ఆయన ఏమంటాడంటే గురుదేవా అని అరుస్తాడంట. అరిచినప్పుడు ఆయనకేం గాదంట. ఆహ్, కానీ మీటింగ్‌లో కూర్చున్న రామ్‌లాల్ మహారాజ్‌కి చెయ్యి విరిగిపోతుందంట. అంటే తన శిష్యుడు ఎప్పుడైతే పడిపోతున్నాడో, అప్పుడు తనకి విరగాల్సిన చేతిని గురువు తీసుకున్నాడన్నమాట. సో, తన శిష్యుడు కర్మ ఫలానుభవాన్ని తాను తీసుకున్నాడని ఆయన తర్వాత చెప్పిండనమాట. సో, అలాంటి గురువులు చాలా అరుదు. గురువులు అలా ఉన్నా, అలాంటి భక్తి గల శిష్యులు ఉండాలి. అప్పుడు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అది చాలా అరుదుగా జరుగుతుంది అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ పాయింట్‌లోకెళ్తే, ఆ సమయంలో మనసుని సమాధిలో ఉంచడం ద్వారా గూడా మన ప్రారబ్ధాన్ని తగ్గించుకోవచ్చంట. ఎలాగా అంటే, మనం శారీరక బాధల్ని అనుభవించేది నిజానికి మనసుతో తప్ప శరీరంతో కాదు. సమాధి స్థితికి చేరుకున్న వారికే ఈ పద్ధతి సాధ్యమవుతుంది తప్ప, సామాన్యులకి కాదు అని చెప్తున్నారనమాట. ఎలా అంటే, అంటే మనం అది జరుగుతున్నప్పుడు మనం సమాధిలో ఉంటే మనం ఏదైనా గూడా మన మనసే మనకి బాధనైనా, సంతోషాన్నైనా ఇచ్చేది అంటే మన మనసు ఫీలవుతుంది. కానీ మనం ఏం జేస్తాము, ఈ బాడీ ఫీలవుతుంది, బాడీకి వచ్చింది అని అనుకుంటాం. కాకపోతే అక్కడ మనసే ఫీలవుతుంది అని జెప్తున్నారనమాట. ఎగ్జాంపుల్‌కి ఏం జెప్తున్నారు అంటే, తిరువన్నామలైకి వెళ్ళిన కొత్తలో రమణ మహర్షులు ధ్యానం చేసుకుంటూ ఉంటే, కొందరు కొంట పిల్లలు అల్లరి పెట్టడంతో ఆయన ఏం చేసిండంట, వేరే ఎవ్వరికి కనబడకుండా అక్కడే చాలా లోపలికి వెళ్లి భూగర్భంలోకి వెళ్లి అక్కడ కూర్చున్నాడంట. ఆయన సమాధి స్థితిలో ఉండగా అనేక పురుగులు కుడుతున్నా ఆయనకి ఏ స్పృహ లేకుండా పోయింది. అంటే ఈ బాడీని కుడుతుంది. కాకపోతే ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు గాబట్టి ఆయనకెలాంటి స్పృహ లేదు. సమాధి స్థితి అంటే అలాంటి సమాధి స్థితికి వెళ్ళినప్పుడు గూడా మన ప్రారబ్ధ కర్మలు మనకి ఆహ్, ప్రారబ్ధ కర్మల వల్ల మనం ఏమి ఎఫెక్ట్ కాము అనేది చెప్తున్నారు మాస్టర్. అలాగే గురువు తక్కువ కాలంలో అనేక జన్మలలో కర్మల్ని అనుభవింపజేయడం ద్వారా లాస్ట్ పాయింట్ ఏంటంటే, గురువు మనకి చాలా తక్కువ టైంలో అనేక జన్మలలో అనుభవించాల్సిన కర్మల్ని అనుభవింపజేయడం ద్వారా గూడా మనం దీని నుంచి తప్పించుకోవచ్చంట. అయితే ఓన్లీ ఓహ్! మొత్తంలో ఖాళీ రమణ మహర్షి వాళ్ళ మదర్‌కి మాత్రమే అలాగా రమణ మహర్షి చేయించాడంట. ఇంకెవ్వరికీ ఈ పాయింట్‌లో మాత్రం అసలు ఛాన్సే లేదంట. ఎవ్వరు గూడా ఇంతవరకి చేయలేదంట. అదేంటి అంటే రమణ మహర్షి వాళ్ళ తల్లి ఆలగమ్మ ఆమె హెల్త్ పాడైపోయి ఇంకా లాస్ట్ స్టేజ్‌కొచ్చేసిందనమాట. ఇంకా మరణ సమయం దగ్గరికి వచ్చినప్పుడు రమణ మహర్షి ఏం చేశారంట అంటే, ఆవిడ కుడి చేతిని ఆహ్, ఛాతీ మీద, ఎడమ చేతిని తల మీద ఉంచి, ఆవిడ సంచిత ఆగామి కర్మలన్నింటినీ ఆమె సూక్ష్మ శరీరంతో, సూక్ష్మ లోకంలో ఆవిడ చేత అనుభవింపజేసిందంట. అంటే ఆమె ఎన్నో జన్మలు అనుభవించాల్సిన కర్మలన్నింటిని గూడా ఆహ్, సూక్ష్మ శరీరంతో ఆస్ట్రల్‌గా అన్ని కర్మల్ని అనుభవించేసిందంట.
అంటే ఇక్కడ భౌతికంగా అయితే ఎక్కువ టైం పడతది. కానీ హాస్టల్‌గా అయితే అంత టైం పట్టదు గదా! అలాగా అనుభవింపజేసి ఇంకా ఆమెకి కర్మలే మిగలని స్థితికి తీసుకొచ్చిండంట. అలాగా ఆమెకి మోక్షం లభించిందంట. అయితే ఇలాంటి సంఘటన ఆధ్యాత్మిక జగత్తులో ఇదొక్కటే నమోదైందంట. అంటే ఇంతవరకు ఏ గురువు గూడా అలాగా చేయలేదు. ఒక్క రమణ మహర్షి మాత్రమే వాళ్ళ అమ్మ విషయంలో చేశారంట మాస్టర్స్. అంటే ఇది ఎంత హ్మ్. అసలు ఇంతవరకు ఒక్కరే చేశారు అంటే అది ఇంచుమించు అలాంటి సంఘటనలు జరగవు. కాకపోతే ఒక్కటి నమోదైందని చెప్తున్నారనమాట. ఇది ఇలా సద్గురుల ప్రమేయంతో తమ కర్మలు పోవడం కూడా వారి ప్రారబ్ధంలోని భాగమే అయ్యుండాలి. సో, అలాగా గురువులు చెయ్యాలంటే గూడా అది గూడా మన ప్రారబ్ధంలోనే ఉండాలి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఇవాళ మనం తెలుసుకున్న విషయాలు. ప్రారబ్ధ కర్మ, ప్రారబ్ధ కర్మలు జరగడానికి సహాయ కర్మలు ఏ విధంగా ఉపయోగపడతాయి. అలాగే ప్రారబ్ధ కర్మల్ని మనం తగ్గించుకునే విధానాలు ఒక్కసారి తెలుసుకుందాం మళ్ళీ. ఒకటి అనుభవ జ్ఞానంతో, 2 అనుభవానికి ముందే మనం ప్రారబ్ధ కర్మల్ని భస్మం చేసుకోవడం. మూడవది గురువు వాయిదా వేయడం ద్వారా అంటే గురువుకున్న శక్తితో మన ప్రారబ్ధాన్ని వాయిదా వేయడం ద్వారా. నాలుగవది సుకర్మలతో దుష్కర్మల్ని రద్దు చేసుకోవడం. ఐదవది గురువు తనకి బదిలీ చేసుకోవడం ద్వారా. తన శిష్యుల యొక్క కర్మల్ని తన గురువు బదిలీ చేసుకోవడం ద్వారా గూడా మార్చుకోవచ్చు. అలాగే ఆ సమయంలో మన మనస్సుని సమాధి స్థితిలో ఉంచడం ద్వారా గూడా మనం ప్రారబ్ధం వల్ల ఎఫెక్ట్ అవ్వము. అలాగే గురువు తక్కువ కాలంలో అనేక జన్మల్లో కర్మల్ని అనుభవింపజేయడం ద్వారా మన ప్రారబ్ధ కర్మల్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్స్. ఆహ్, ఇది ఇవాల్టి మనం తెలుసుకున్న జ్ఞానము. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి గూడా వేల వేల కృతజ్ఞతలు. ఇంతవరకు చక్కగా విన్నందుకు థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.